హాయ్ ఎవ్రీవన్. ఆపరేషన్ పోలో చర్యకు సంబంధించి చివరి వీడియోలో భాగంగా ఆ చర్య పైన వివిధ పుస్తకాలు సమాచారాన్ని తెలియజేస్తున్నాయి కాబట్టి ఆ సమాచారాన్ని తెలియజేస్తున్నటువంటి పుస్తకాలు రాసిన వార్ల పేరుతో సహా ఎగ్జామినేషన్లో ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది కాబట్టి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా కేఏ మున్షి ద ఎండ్ ఆఫ్ యాన్ ఎరా అంటే నిజాం రాజుల యొక్క శకం ముగిసింది అని తెలియజేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ద ఎండ్ ఆఫ్ యాన్ ఎరా అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. కేఎం మున్షి నిజాం రాజుకి భారత ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి యథాతథ పూర్వ ఒప్పందంలో భాగంగా భారత ప్రభుత్వ ప్రతినిధిగా హైదరాబాద్ సంస్థానంలో ఏజెంట్ జనరల్గా నియమించడము జరిగింది. ఈ సందర్భం లోపల ఆపరేషన్ పోలో చర్య ద్వారా భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం ఏ విధంగా విలీనమయ్యిందో ఆ పుస్తకంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత హైదరాబాద్ సంస్థానం లోపల సేనాపతిగా పనిచేసినటువంటి ఇద్రూస్ రాసినటువంటి పుస్తకం పేరు హైదరాబాద్ ఆఫ్ ది 7 లావోస్ అంటే 7 నిజాం రాజుల యొక్క సమాచారాన్ని తెలియజేస్తూనే నిజాం రాజ్యము భారతదేశంలో ఏ విధంగా విలీనమైంది, నిజాం రాజు యొక్క లొంగుబాటు అనేటువంటిది ఏ విధంగా జరిగిందని తెలియజేసే ప్రయత్నం జరిగింది. తర్వాత హైదరాబాద్ సంస్థానం లోపల అధికారిగా ఉన్నటువంటి నవాబ్ అలియార్ జంగ్ రాసినటువంటి పుస్తకం హైదరాబాద్ ఇన్ రెట్రాస్పెక్ట్. అదేవిధంగా హైదరాబాద్ రాజ్యానికి చివరి ప్రధానిగా పనిచేసినటువంటి లాయక్ అలీ ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్. ట్రాజెడీ అంటే విషాదము, అంటే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడం అనేది ఒక విషాదకరమైనటువంటి ఘటన అని తెలియజేసే ప్రయత్నం చేయడము జరిగింది. ఎందుకంటే ఇతను నిజాం రాజ్యానికి ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అటువైపు నుంచి ఆలోచించే ప్రయత్నంలో భాగంగా ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తకాన్ని రాయడము జరిగింది. తర్వాత భారతదేశంలో సంస్థానాల విలీన ప్రక్రియ అనేటువంటిది హోంశాఖ పరిధిలో జరిగింది. ఆ హోంశాఖకి సెక్రటరీగా పనిచేసినటువంటి విపి మీనన్ భారతదేశం లోపల సంస్థానాల విలీన ప్రక్రియ ఎలా జరిగింది, హైదరాబాద్ సంస్థానం విలీన ప్రక్రియ కూడా ఎలా జరిగింది అనేటువంటి సమాచారాన్ని తెలియజేస్తూ ఒక పుస్తకం రాయడం జరిగింది. ఆ పుస్తకం పేరు ద స్టోరీ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్. సో ఈ విధంగా ఆపరేషన్ పోలో చర్యకు సంబంధించినటువంటి పుస్తకాలు